కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019 కథల పోటీల్లో 2000 రూపాయల బహుమతి పొందిన మల్లాది వెంకట గోపాలకృష్ణ గారి కథ రాజయోగం. గుండె నిండా ప్రేమ, నిష్కల్మషమైన హృదయం, చూడచక్కని రూపం. మనిషి కారు నలుపు, మనసు మాత్రం నిండు పున్నమి పండు వెన్నెల. 18-19 ఏళ్ళు ఉంటాయేమో. పల్లెటూరి అమాయకత్వం, వయసుకు మించిన పరిణతి, కడుపు నింపుకోవడానికి పట్టెడు మెతుకులు కరువైన బేదరికం కారణంగా వచ్చిన పరిణతి. తను ఎక్కడో ఓ చోట పనికి కుదిరితే తన తర్వాత పుట్టిన చిన్నవాడికి, కన్నవాళ్లకి నోట్లోకి 4 వేళ్ళు వెళ్లే ఆస్కారం ఉంటుందన్న ఆలోచనల్లోంచి పెరిగిన పరిణతి. తల్లిదండ్రులు రోజు కూలీలు. బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఒక పల్లెటూళ్ళలో మామిడి తోటలో పనిచేస్తారు. జీవితమంతా ధారపోసి కూలీనాలీ చేసినా కడుపు నిండే సూచనలు కనిపించిన నిరుపేద బతుకులు. 4 స్తంభాలు పాతి పట్టుమని 4 తాటాకులు పైన కప్పిన గుడిసెలాంటి గూడు వాళ్లది. ఓ నులక మంచం, పక్కనే కట్టెల పొయ్యి, పక్కనే 4 కంచాలు, 4 సత్తుగిన్నెలు, 5-6 డబ్బాల్లో వంట దినుసులు. ఇలా నీడకి కూర్చోండి సార్, ఆ అమ్మాయి తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు రామ్గోపాల్. పర్వాలేదమ్మా, ఇదిగో ఈ కొబ్బరి చెట్టు నీడన కూర్చుంటాను అంటూ లోగిలిలో ఉన్న అరుగులాంటి ఓ రాతి తిన్నె మీద కూర్చున్నాడు. సార్కి కాఫీ అయినా పెట్టివ్వకపోతే బాగుండదనుకుని ఆమె పెనిమిటి పాల ప్యాకెట్టు, కాఫీ పొడి తీసుకురావడానికి కిరాణా కొట్టుకు పరుగెత్తుకెళ్ళాడు. పెళ్ళిడికొచ్చిన పిల్ల సార్, ఎక్కడికైనా పంపించాలంటే భయం. ఏదైనా సంబంధం చూసి లగ్గం చేసేద్దామనుకుంటున్నాం. సంబంధాలు చూస్తున్నాం. కొంగుని చుట్టబెడుతూ వాళ్ళమ్మ రాగం తీసింది. పర్వాలేదమ్మా, మీ పిల్లకి ఏమీ ఇబ్బంది ఉండదు. మాకు పిల్లలున్నారు కదా అన్నాడు రామ్గోపాల్. కాసేపు నిశ్శబ్దం. ఆమె పెనిమిటి తొందరగా వచ్చేస్తే బాగుండు, ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరొచ్చు అని మనసులో అనుకుంటున్నాడు. అక్కడి పరిస్థితి అలా ఉంది మరి. ఆలోగా లెక్కలు తేల్చే బాధ్యత ఆ పిల్ల తల్లే తీసుకుని బేరం మొదలుపెట్టింది. రామ్గోపాల్ మెల్లగా వివరాలు చెప్పాడు. మా చెల్లెమ్మ ఇంట్లో ఇంతకుముందు కుదిర్చావు కదా, మా ఇంట్లోనూ అలాగే ఉంటుంది. మా మేనల్లుడిని చూసుకున్నట్టుగానే మీ పిల్ల మా పిల్లల్ని చూసుకోవాలి. మా చెల్లి అన్ని వివరాలు చెప్పింది. మీ అమ్మాయి చాలా మంచి పిల్లని కూడా చెప్పింది. నెల నెలా మీ పిల్లకి ఇవ్వాల్సిన జీతం బ్యాంకు అకౌంట్లో వేసేస్తాం. నేను నా భార్య ఇద్దరం ఉద్యోగస్తులమే. అమ్మ నాన్న పెద్దవాళ్ళు, పసిపిల్లలతో పాటుగా పరిగెత్తలేరు. అందుకే మీ అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నాను. కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది. పిల్లల అవసరాలు చూడటం, వాళ్ళకి స్నానం చేయించడం, తినిపించడం లాంటి పనులే తప్ప ఇంటి పనులవి ఏవీ మీ పిల్లకు అసలు చెప్పం. మా ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. మిగతా పనులన్నీ వాళ్లే చూసుకుంటారు. కేవలం మీ అమ్మాయి మా పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటే చాలు. చదువుకుంటానంటే చక్కగా చదివిస్తాను కూడా అన్నాడు. అయ్యో, చెల్లమ్మగారంటే మాకు పానం అయ్యగారు. మీ చిన్నమ్మగారింట్లో మా అమ్మ పనిచేసేది. మీ 2 చెల్లెళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలనా పాలనా నేనే చూసేదాన్ని. అప్పటినుంచి మీ కుటుంబం అంటే మాకు చాలా అభిమానం. పండగొచ్చినా పబ్బమొచ్చినా మమ్మల్ని చల్లగా చూసేది ఆ చల్లని తల్లి మీ చిన్నమ్మగారు. అవతలి నుంచి సమాధానం. అంతలో ఆమె పెనిమిటి వచ్చాడు. పనిలో పనిగా ఆటో కూడా మాట్లాడుకుని వచ్చేశాడు. రామ్గోపాల్ అతనితో ఏదో చెప్పబోయాడు. అతను మాత్రం, అన్నీ మా ఇంటామెతో మాట్లాడారు కదా అయ్యగారు. నా కోరిక ఒక్కటే, పిల్లకి సంబంధాలు చూస్తున్నాం. ఎప్పుడు సంబంధం కుదిరితే అప్పుడు తిరిగి తెచ్చి దిగబెడతానంటేనే మేం మా పిల్లని పంపుతాం
అన్నాడు. రామ్ గోపాల్ సరే అని చెప్పి బయలుదేరాడు. తోడుగా ఆ పిల్ల సంచిలాంటి ఓ మూటని పట్టుకుని వచ్చి ఆటో ఎక్కింది. ఆటో బయలుదేరింది. దారిలో కొండమీద దేవుడి గుడికెళ్ళి వెళ్దామా అన్నాడు రామ్ గోపాల్. సరే సార్, మీరు లోపలికెళ్ళుదురు, నేను బయటే ఉంటాను అందా పిల్ల. రామ్ గోపాల్ ఆటో దిగి మెల్లగా కొండగుట్ట మీదకి ఎక్కడం మొదలుపెట్టాడు. వెనక నుంచి అడుగుల చప్పుడు. తిరిగి చూస్తే ఆ పిల్ల కూడా వెనకాలే వస్తోంది. ఏంటమ్మాయి రానన్నావు, కిందే ఉంటానన్నావు అడిగాడు. ఎందుకో తెలీదు, నాకు రావాలనిపించింది అందా పిల్ల మెల్లగా ఒక్కొక్క మాట మాట్లాడుతోంది. రైలు వేళ దగ్గర పడుతుండటంతో రామ్ గోపాల్ ఆ మాటలు వింటూనే చకచకా కొండగుట్ట ఎక్కేశాడు. తనతో పాటే ఆ పిల్ల కూడా గుళ్ళోకి వచ్చింది. అర్చకులకు విషయం అర్థం కాలేదు. రామ్ గోపాల్ ఇద్దరు పిల్లల తండ్రిలా ఉండడు. నిన్నో మొన్నో డిగ్రీ పూర్తయిన కుర్రాడిలా ఉంటాడు. 36 ఏళ్ల వయసంటే ఎవరూ నమ్మరు. పక్కనేమో 20 ఏళ్ల అమ్మాయి. పైగా ఇద్దరికీ ఎక్కడా పొంతన కనిపించడం లేదు. కాస్త ఎడంగా వెనగ్గా నుంచుంది. రామ్ గోపాల్ గోత్రనామాలు చెప్పాడు. సార్, మా అమ్మ అయ్య పేర్లు, మా తమ్ముడి పేరు కూడా చెప్పమని చెప్పరు ఆ పిల్ల అమాయకంగా అడిగింది. రామ్ గోపాల్ అర్చకుడిని వాళ్ల పేర్లు కూడా చెప్పమని అడిగాడు. ఆలయంలో ఉన్న అర్చకులకు అదంతా వింతగా ఉంది. ఈయనేమో మంచి బట్టలేసుకుని దర్జాగా ఇన్షర్ట్ చేసుకుని గొప్పింటి పిల్లాడిలా కనిపిస్తున్నాడు. ఈ పిల్లేమో పల్లెలోంచి వచ్చినట్టుగా ఉంది. ప్రధాన అర్చకుడు అడగనే అడిగాడు, ఏం చేస్తుంటారు? ఆ పిల్ల ఎవరు? నేను హైదరాబాదులో ఉంటాను. మా పిల్లల్ని చూసుకోవడానికి సహాయంగా ఈ పిల్లని తీసుకెళ్తున్నాను రామ్ గోపాల్ సమాధానం. ప్రసాదం తీసుకుని ఆటో ఎక్కి రైలు అందుకున్నారు. ఏసీ బోగి. రైలు ఎక్కిన దగ్గర నుంచి ఆ పిల్లకి ఇబ్బందిగా ఉంది. చలికి తట్టుకోలేక సన్నగా దగ్గుతోంది. ఏసీ అలవాటు లేక అలా అవుతోందేమోనని రామ్ గోపాల్ ఓ దుప్పటి తీసిచ్చాడు. నిండా కప్పుకుని ముక్కుకి అడ్డంగా జేబురుమ్మాలు కట్టుకుంటేనే గాని ఆ పిల్ల కుదుట పడలేదు. హైదరాబాదు వచ్చేసింది. దారి పొడవునా ఆ పిల్ల మెల్లమెల్లగా తన గురించి, తన తమ్ముడు గురించి, వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోయారో, వాళ్ల ఆర్థిక పరిస్థితి ఏంటో చెబుతూనే ఉంది. ఇంటికొచ్చాక 2 రోజులు గడిచాయి. గోపాల్ పిల్లలు కొత్తగా వచ్చిన ఆ పిల్లని వదిలిపెట్టలేదు. పొద్దున్నే ఎన్ని గంటలకు లేచే అలవాటు విజయ? రామ్ గోపాల్ భార్య మర్నాడు ఆ పిల్లని అడిగింది. మా ఊళ్ళో అయితే 5ంటికే లేస్తామమ్మా. మీరు ఎన్ని గంటలకు లేవమంటే అన్ని గంటలకు లేస్తాను విజయ సమాధానం చెప్పింది. మరీ అంత పొద్దున్నే అక్కర్లేదు, 6ంటికి లేస్తే చాలు. ఆ బయట వైపున ఉన్న బాత్రూంలోకి కూడా లోపలి బాత్రూంలోంచి గీజర్ కనెక్షన్ ఉంది. ఇదిగో ఈ స్విచ్ వేస్తే వేడినీళ్ళు వస్తాయి రామ్ గోపాల్ భార్య వివరం చెప్పింది. మర్నాడు రామ్ గోపాల్ భార్య లేచేటప్పటికల్లా విజయ చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి కూర్చుంది. అమ్మా, పిల్లలు ఇంకా లేవలేదు కదా, కూరలు తరిగి పెట్టనా అడిగింది. నీకు చేతనైతే పర్వాలేదు అంది రామ్ గోపాల్ భార్య. నాకు కూరలు తరగడం, చపాతీ పిండి కలపడం చక్కగా వచ్చమ్మా. మీరు సాయంత్రం వచ్చేసరికి చపాతీ పిండి కలిపి పెట్టేయమంటే పెట్టేస్తాను. నేను పిండి కలిపితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి అంది విజయ. సాయంత్రం రామ్ గోపాల్ భార్య ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి విజయ చపాతీ పిండి కలిపి పెట్టేసింది. పిల్లలకి మధ్యాహ్నం అన్నం పెట్టేసి నిద్రపుచ్చేసింది. సాయంత్రం లేవగానే ఇద్దరికీ ఓ గ్లాసు పాలు తాగించి ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కాసేపు ఆడించింది. పిల్లలిద్దరూ వాళ్ళమ్మ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కావలించుకున్నారు. కేవలం 3 రోజుల్లో రామ్ గోపాల్ భార్యకి, పిల్లలిద్దరికీ విజయ చాలా దగ్గరయ్యింది. చాలా మంచి పిల్లలా ఉంది, 2 రోజులకే కలిసిపోయింది మెచ్చుకున్నారు రామ్ గోపాల్ తల్లిదండ్రులు.
ఓ 4 రోజులు చూసి నేను, అమ్మ, తమ్ముడి దగ్గరికి వెళ్ళొస్తాం అన్నాడు రామ్గోపాల్ తండ్రి. సరిగ్గా రామ్గోపాల్ తల్లి తండ్రి ఊరికెళ్ళిన మరునాడే అతని అత్తామామలు దిగబడ్డారు. వాళ్లతో పాటే సమస్యలు వస్తాయని గోపాల్కి తెలుసు. భార్య మీద ప్రేమతో తనేమీ మాట్లాడలేడు. రెండో రోజు నుంచే విజయ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాలు మొదలయ్యాయి. ఆ పిల్లని చీదరించుకోవడం, విసుక్కోవడం, అరవడం ఒకదాని వెంట ఒకటి. సరిగ్గా వారం తిరిగేసరికి నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్ అనేసింది విజయ. ఎందుకమ్మా అంటే ఏమీ మాట్లాడలేదు. మర్నాటి ఉదయం ఆ పిల్ల బాగా దగ్గుతోంది. పసిపిల్లల దగ్గర ఉంచడం మంచిది కాదని రామ్గోపాల్ మామగారి ఫిర్యాదు. రామ్గోపాల్ విజయని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ ఏవో రక్త పరీక్షలు అవి రాశాడు. ఇంత చిన్న విషయానికి ఇన్ని పరీక్షలు అవసరమా అన్నాడు గోపాల్. అవసరమే, చేయిస్తే మంచిది అని డాక్టర్ గట్టిగా చెప్పాడు. రామ్గోపాల్ నేరుగా ఆ పిల్లని డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకెళ్లి పరీక్షలవి చేయించాడు. 4 రోజుల తర్వాత రిపోర్ట్లు వచ్చాయి. వాటిని చూసి రామ్గోపాల్ షాక్ అయ్యాడు. విజయ్కి టీబీ, అందుకే తరచూ దగ్గుతోంది. రామ్గోపాల్ అత్తమామలకు ఓ కారణం దొరికింది ఆ అమ్మాయిని పంపించి వేయటానికి. గోపాల్కి పిల్లలంటే ప్రాణం. పసిపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి వెంటనే విజయ్ని తీసుకెళ్లి వాళ్ల ఊళ్ళో దిగబెట్టేశాడు. విజయ్కి జీతం అడ్వాన్స్ కింద వాళ్ళ అమ్మానాన్నలకు ఇచ్చిన 25,000 రూపాయలు తిరిగి అడగలేదు. మరో 10,000 రూపాయలు విజయ్ చేతిలో పెట్టాడు. బెంగళూరులో పెద్ద డాక్టర్ ఫోన్ నంబర్ రాసిచ్చాడు. సరైన వైద్యం చేయించుకోమని చెప్పి బాధగా తిరిగొచ్చేశాడు. దారిలో ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఎలాగైనా ఆ పిల్లకి నయమయ్యేట్టు చూడమని చెప్పాడు కూడా. రోజులు దొర్లుతున్నాయి. రామ్గోపాల్ అత్తమామలు అదే మంచి అవకాశం అనుకున్నారు. పసిపిల్లల వంక పెట్టుకుని తిష్ట వేశారు. అలాగని పిల్లల్ని పట్టించుకుంటారా అంటే లేదు. ఎప్పుడు చూసినా కాళ్ళు చేతులు ముడుచుకుని ముద్దకుడుముల్లా కూర్చుని ధ్యానమంటారు. భగవంతుడి కరుణని నేరుగా ఇంకొకరికి అందించే శక్తి, సాధన తమకున్నాయని చుట్టుపక్కల వాళ్లతో గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్ల హడావుడి చూసి జనం కూడా పోగవుతున్నారు. బాధలు తీరడానికి మా గురువుగారు నేర్పిన యోగాన్ని మీకు నేర్పుతాం, మిమ్మల్ని ఛార్జింగ్ చేస్తాం, భగవంతుడి కరుణని మీరు నేరుగా అందుకోలేరు కాబట్టి మేం మీకు ఆ శక్తిని అందిస్తాం అని వచ్చిన వాళ్లతో అంటున్నారు. సిట్టింగులు అంటూ అంతా గందరగోళం, ఆత్మవంచన. కాస్త తీరిక దొరికితే చాలు కూతురికి అల్లుడి మీద ఫిర్యాదులు. పిల్లల్ని చూసుకోవడానికి కొత్తగా ఏ మనిషిని పెట్టినా వంకలు, వంకర కూతలు, లేనిపోని అనుమానాల సృష్టి. రామ్గోపాల్ 10 రోజులు క్యాంపుకెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసరికి పిల్లలు సన్నబడిపోయారు. దిగులు మొహాలు పడ్డాయి. అర్ధరాత్రి కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చప్పుడు చేయకుండా పడుకున్నాడు. గంట కూడా గడవకముందే పిల్లలిద్దరికీ ఎలా తెలిసిందో అంత నిద్రలోనూ నాన్న డొక్కలో దూరారు. గట్టిగా కావలించుకుని వెచ్చగా ధైర్యంగా పడుకున్నారు. తెల్లారేసరికి గోపాల్కి ఇంట్లో పరిస్థితి అర్థమవుతోంది. కూర్చున్న చోట నుంచి కదలకుండా అత్త ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తోంది. రామ్గోపాల్ భార్య వాటిని శిరసావహిస్తూ ఉరుకులు పరుగుల మీద పని చేసుకుంటూ ఆఫీస్కెళ్ళిపోయింది. పిల్లలిద్దరూ నిద్రలేచి నాన్న కోసం వెతుక్కున్నారు. మరో గంట గడిచింది. వాళ్లకి ఎవరూ టిఫిన్ కూడా పెట్టలేదు. అత్తమామలు ఇద్దరూ కూతురు వేసి పెట్టిన ఇడ్లీలు తినేసి హాల్లో కూర్చుని యోగా సాధన చేస్తున్నారు. కాబట్టి వాళ్లకి అంతరాయం కలిగించకూడదు. అలవాటు ప్రకారం రామ్గోపాల్ చకచకా పిల్లలిద్దరికీ పళ్ళు తోమి స్నానం చేయించి టిఫిన్ పెట్టాడు. తను స్నానం చేసి 4 ఇడ్లీలు తిన్నాననిపించాడు. ఎందుకో తెలీదుగాని పిల్లల దగ్గరే ఉండాలనిపించింది. 4 రోజులు సెలవు పెట్టేశాడు. పిల్లలిద్దరూ గోపాలాన్ని వదిలిపెట్టడం లేదు. అసలు అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళట్లేదు. భయపడుతున్నారు. నాన్నా, అమ్మమ్మ రోజు కొడుతోంది, పిల్ల మెల్లగా చెప్పింది. సాయంత్రం భార్య ఇంటికి రాగానే ఏంటి పిల్ల ఇలా చెబుతోంది అడిగాడు. ఇప్పటినుంచే పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలని అమ్మ చెప్పింది.
ఇద్దరూ బాగా అల్లరి చేస్తున్నారట, అందుకని 4 తగిలించానని నాకు చెప్పింది. రామ్ గోపాల్ భార్య చిలక పలుకులు. గోపాల్కి వాళ్ళని చూస్తే అసహ్యం వేసింది. ఆలోచనలో పడ్డాడు. విధి చాలా విచిత్రమైంది. విజయ బయట పిల్ల. ఆమెకి బతుకు విలువ తెలుసు, ప్రేమ విలువ తెలుసు, పసిపిల్లల మీద మమకారం అంటే ఏంటో తెలుసు. మధ్యాహ్నం పిల్లలు పడుకున్నప్పుడు తను ఖాళీనే. కావాలంటే తను ఆ సమయంలో నిద్రపోవచ్చు. కానీ అలా చేసేది కాదు. ఎవరూ చెప్పకపోయినా ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేది. ఇంటిని అద్దంలా ఉంచేది. తీసుకునే జీతానికి సరిగ్గా నీతిగా పనిచేయాలన్నది ఆ అమ్మాయి ఆలోచన. తను ఉన్నప్పుడు ఒకరోజు రామ్ గోపాల్ అత్తగారు, హే అమ్మాయి, నీకసలు పద్ధతులు పాడు తెలియవనుకుంటానే. నువ్వసలు పట్టుమని 10 నిమిషాలైనా కళ్ళు మూసుకున్నట్టయినా కనిపించలేదు. మేం చూడు నిరంతరం ధ్యానంలోనే ఉంటాం అంటూ రాగం తీసింది. లేదమ్మగారు, పిల్లల్లోనే మీరు చెప్పే దేవుడున్నాడు. పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, నేను అవన్నీ చేసినట్టే. విజయ సమాధానం. గోపాల్కి ఇప్పుడు ఆ మాటలు గుర్తొచ్చాయి. ఎంత పరిణతి! చేయాల్సిన పనిని చక్కగా చేస్తే అదే యోగం అనుకునే ఆ పిల్ల సంస్కారం ఎలాంటిది! ఛార్జింగులు, సిట్టింగులు, యోగం, ధ్యానం అంటూ తమని తాము మోసం చేసుకుంటూ ఇతరుల్ని మోసం చేసే వీళ్ల స్థాయి ఎలాంటిది! పెళ్ళయి కాపురానికొచ్చిన మొట్టమొదటి రోజున తన భార్య తల్లిదండ్రుల గురించి చెప్పిన మాటలు గోపాలానికి స్ఫురణకొచ్చాయి. నా పుట్టింట్లో నన్ను అసలు పట్టించుకున్న వాళ్లే లేరు. చిన్నప్పుడే మా అమ్మ నాన్న నేను భారం అనుకుని మా అమ్మమ్మ తాతయ్యల దగ్గర వదిలేసి వెళ్ళారు. వాళ్లే నన్ను పెంచి పెద్ద చేశారు. చదువుకునే రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మా చుట్టాలింట్లో ఉండాల్సొచ్చింది. అక్కడ నన్ను ఓ పసిదానిలాగే చూసేవాళ్లు. నా మంచి చెడ్డల గురించి వాళ్ళకి పనిలేదు. మా అమ్మ ఇంటి బాధ్యతలు కూడా పట్టించుకునేది కాదు. ఎప్పుడూ ఆ గురువుగారు, మిషన్, సేవ అంటూ ఆ ఆశ్రమం చుట్టూనే తిరిగేది. మా నాన్న సంగతి సరే సరి. అయితే ఉద్యోగం, లేకపోతే గురుసేవ. వాళ్లకసలు తమకో కూతురుందనే ధ్యాస కూడా లేదు. మీ పరిచయం అయ్యాకే నేను ఓ మనిషినని, నన్ను అభిమానించేవాళ్లు కూడా ఉన్నారని తెలిసింది అంటూ భార్య మొదటి రోజే కళ్ళనీళ్లు పెట్టుకున్న సన్నివేశం సినిమా రీల్లా రామ్ గోపాల్ మస్తిష్కంలో తిరిగింది. అంతలోనే ఎంత మార్పు, ఎంత స్వార్థం! ఎవరూ పట్టించుకొని రోజుని భర్త ప్రేమ. తీరా 2 పిల్లలు పుట్టిన తర్వాత సంఘంలో తనకంటూ ఓ గుర్తింపు వచ్చాక భర్త పిల్లలకందకుండా అనడం లేదు. విసిరి పారేసిన తల్లి తండ్రి మళ్లీ దగ్గరి వాళ్ళయ్యారు. కడుపున పుట్టిన పిల్లలు కూడా వాళ్ల తర్వాతే అన్నట్టు పరిస్థితి తయారైంది. అవును మరి, తను కూడా ఆ తానులో ముక్కే కదా. ప్రస్తుతానికి ఆ గురువుగారు, ఆశ్రమసేవ లాంటివి ఇంకా రామ్ గోపాల్ భార్యకి పెద్దగా వంటబట్టలేదు. ఇంకొన్నాళ్లు తల్లి దగ్గర ఇలాగే తర్ఫీదు అయితే భవిష్యత్తులో అవి ఆమెను పూర్తిగా ఆక్రమించేయక మానవు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టు వాళ్లు చెడింది కాక చుట్టూ ఉన్నవాళ్లని కూడా చెడగొడుతున్నారు. పనిగట్టుకుని వాళ్లు గొప్పవాళ్లుగా చిత్రీకరించుకుంటూ జనాన్ని మోసం చేస్తూ తమని తామే మోసం చేసుకుంటూ బతికేస్తున్నారు. 10 మంది మేలుకోరే గోపాల్కి ఇలాంటి అవలక్షణాలు లేవు. కానీ అవతలి వాళ్ల చేష్టల వల్ల ఇప్పుడు తను తన పిల్లలు కూడా బాధపడాల్సిన పరిస్థితి. వీలైనంతలో 10 మందికి సాయం చేస్తూ అదే పరమార్థం అనుకునే రామ్ గోపాల్ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని చూసి వీళ్ళకిక స్థానం ఉండదు కనుక ఎన్ని కుట్రలైనా చేసి వాళ్ళని రాకుండా చేయగల సమర్థత వీళ్ళకి ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించడం కూడా వృధా. 4 జీతం రాళ్ల కోసం ఎక్కడ్నించో ఇక్కడికొచ్చిన ఆ పనిపిల్ల మనసు నిష్కల్మషమైంది. గంగలా పవిత్రమైంది. వెన్నెల్లా చల్లనైంది. కానీ ఆమె విషయంలో విధి విచిత్రమైన ఆట ఆడింది. తను కావాలనుకున్న అనారోగ్య పరిస్థితి రీత్యా ఇక్కడికి రాలేదు. తనే ఉంటే పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. జీవితంలో
మొట్టమొదటిసారి గోపాల్ మనసు నలిగిపోతోంది. రోజులు గడిచే కొద్దీ ఆవేదన పెరిగిపోతోంది. అంతకుముందులా పని మీద మనసు పెట్టలేకపోతున్నాడు. బయట కాలు పెడితే చాలు, ఇంటికి తిరిగి వచ్చే వరకు బిడ్డల గురించే బెంగ. ఒక దశలో అసలు నిజంగా దేవుడున్నాడా? ఉంటే ఇలాంటి మోసగాళ్లకు పబ్బం గడుపుకునేందుకు ఆయన సహకరించడం ఏంటి? నిజంగా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగడం ఏంటి అన్న అనుమానమూ కలిగింది. ఆ ప్రశ్నలోంచే సమాధానము పుట్టుకొచ్చింది. దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు. కాదు కాదు, నేనే దేవుణ్ణి. అవును, నేనే దేవుణ్ణి. నన్ను నేను నమ్ముకున్నంత ఎక్కువగా ఇప్పుడు ఎవరినీ నమ్మలేను. అందుకే నేనే దేవుణ్ణి. నా సమస్యల్ని అధిగమించడానికి సమర్థ నిర్ణయాలు తీసుకోవాల్సింది నేనే. అందుకనే నాకు నేనే దేవుణ్ణి. కసిగా, పట్టుదలతో ఇప్పుడు నేను చేయబోయే పనుల్లో, తీసుకోబోయే నిర్ణయాల్లో కళ్ళెదురుగా కనబడుతున్న నా పిల్లల్లోనే దేవుడున్నాడు. ఇటు పని చేసుకుంటూ అటు పిల్లల్ని కూడా చూసుకుంటూ ఏకకాలంలో రెండింటినీ సమర్థంగా నడుపుకురాగలనన్న నమ్మకంతోనే దేవుడున్నాడు. ఈ 2 విషయాల్లోనూ నేను సాధించబోయే విజయాల్లోనే దేవుడున్నాడు. రేపు నా బిడ్డలు పెరిగి పెద్దయ్యాక మా నాన్న మా కోసం ఇంత కష్టపడ్డాడని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి నాకు ఇద్దరికీ కలిగే సంతోషంలోనే దేవుడున్నాడు. వాళ్ళని పెంచి పెద్ద చేయటానికి నేను పడే కష్టంలో సాధించే విజయాల్లోనే దేవుడున్నాడు. పెరిగి పెద్దయ్యాక ఉన్నత స్థితిని సాధించి సమున్నతమైన సంస్కారంతో వాళ్ళు వేసే ప్రతి అడుగులోనూ దేవుడున్నాడు. దేవుడి పేరు చెప్పుకుని తమని తాము సమాజాన్ని కూడా మోసం చేస్తున్న దగుల్బాజీల్ని దూరంగా పంపించేయడమే సరైన పని అని నేను తీసుకున్న నిర్ణయం 100కి 100 పాళ్ళు సరైందే. గోపాలానికి ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేదు, ఎలాంటి సందిగ్ధమూ లేదు. మరో 4 రోజులకు రామ్ గోపాల్ అత్తగారు, మామగారు వాళ్ల గురువుగారి పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకునేందుకు బెంగళూరు వెళ్లారు. గోపాల్ వాళ్లకి టికెట్లు బుక్ చేసి మరీ సాగనంపాడు. 4 రోజుల తర్వాత అటువైపు నుంచి ఫోను. తిరుగు ప్రయాణం టికెట్లు ఎప్పుడు చేస్తున్నారు అల్లుడు గారు అంటూ. ఈ వయసులో మీరిక్కడికొచ్చి ఇంత కష్టాన్ని భరించలేరు మామగారు. పిల్లలతో పాటుగా పరిగెత్తేందుకు మీ ఆరోగ్యం కూడా సహకరించదాయే. అసలు మీ గురువుగారి మీద మీకున్న భక్తి ప్రపత్తులకు ఈ ప్రపంచంలో మరే శిష్యుడి భక్తి సాటిరాదు. నిజానికి మీ అవసరం ఇక్కడికంటే అక్కడే మీ గురువుగారికే ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తోంది. అసలు మీరు లేకపోతే మీ గురువుగారే లేరనుకోండి. నిన్ననే మీ ఆశ్రమం వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు మీకు అక్కడే ఉండి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ వయసులో మీకు అంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పండి అంటూ రామ్ గోపాల్ బదులిచ్చేసరికి అట్నుంచి మాట లేదు. పందిరి గుంజల్లా గురువుగారి ముందు నిలబడి ఆయన దగ్గర మాకు పలుకుబడి చాలా ఉందంటూ ఊరంతా గొప్పలు చెప్పుకుంటూ పని పాట లేకుండా గడిపేస్తూ సంసారాలు కూలదోస్తూ కాలాన్ని వ్యర్థంగా కరగదీసే ఇలాంటి జీవులు అక్కడ 100ల కొద్దీ ఉండే ఉంటారు. నవరత్నాలన్నీ ఒకచోట, నత్తగుల్లలన్నీ ఒకచోట అని ఊరికే చెప్పారా పెద్దవాళ్ళు? ఏమైతేనే ప్రస్తుతానికి వాళ్ల నుంచి తాత్కాలికంగా విముక్తి కలిగింది. అందువల్ల ఇక్కడ రామ్ గోపాల్కు, అతని భార్యకు, పిల్లలకు నిజంగా రాజయోగమే. పట్టుమని 10 రోజులైనా దగ్గర లేదు. కానీ నిజమైన ప్రేమను, బాధ్యతను కనబరిచిన విజయకి ముమ్మాటికి నిజమైన యోగమే. ముందు గోపాల్ అత్తమామల నీచ ప్రవర్తన నుంచి ఆమె బయటపడింది. గోపాల్ సిఫార్సు వల్ల డాక్టర్ పైసా తీసుకోకుండానే ఆమెకు మంచి వైద్యం చేశాడు. కానీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కూడా విజయ తన ఇంటి పరిస్థితుల వల్ల తిరిగి ఇక్కడికి రాలేకపోయింది. ఎక్కడున్నా సరే తను బాగుంటే చాలనుకున్నాడు గోపాల్. ఎందుకో తెలీదు గాని ఆ పిల్ల కూడా ఆ కుటుంబంలో ఒక భాగమే అనిపించింది. తన సొంత చెల్లిగా, కూతురిగా అనిపించింది. మధ్యలో ఒకసారి ఫోన్ చేసింది. ఫీజు కట్టే పరిస్థితి లేదని గోపాల్ వెంటనే డబ్బు పంపించాడు. గోపాల్ చేసిన ఆర్థిక సాయం వల్ల విజయ చదువు కొనసాగించింది. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. 4 రాళ్లు నికరంగా చేతికందుతున్నాయి. తన తమ్ముణ్ణి చదివించుకుంటూ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటోంది. బళ్ళో పిల్లలందరినీ సొంత పిల్లల్లా చూసుకుంటూ చక్కగా చదివిస్తూ మంచి మార్గంలో పెడుతున్న ఆ టీచరమ్మంటే ఊళ్ళో వాళ్లకి అభిమానం. ఆ పుణ్యంలో గోపాల్కి భాగం ఉంది కదా. చెడ్డ మనుషులు, మనసులు, మాటల ప్రభావం తొలగిపోయింది. గోపాల్ భార్యలో కూడా చాలా మార్పు కనపడుతోంది.
పిల్లలు సంతోషంగా ఉన్నారు. సంస్కారాన్ని విడిచి, బాధ్యతలను మరచి 4 సిట్టింగులు, 5 ఛార్జింగులు, 10 మాయమాటలతో పొద్దుపుచ్చడం కాదు రాజయోగం అంటే. ఇది నిజమైన రాజయోగం. భగవంతుడి కరుణ కూడా ఇలాంటి కర్మయోగులకే దక్కుతుంది. నిస్సందేహంగా, పరిపూర్ణంగా. అదండి ఈనాటి కథ. రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీల్లో 2000 రూపాయల బహుమతి పొందిన మల్లాది వెంకట గోపాలకృష్ణ గారి కథ రాజయోగం. ఈ కథ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.